హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ఈరోజు మనకెంతో ఇంట్రెస్టింగ్గా ఉండే గార్డెనింగ్ వీడియోస్ చూడబోతున్నాము. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మన మినీ గార్డెన్లోకి ఇంకొన్ని మొక్కలని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. దీనికోసం ఇంట్లో ఉన్న పాత డబ్బాలన్నీ కూడా పోగు చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా చిన్నపిల్లలై పాల డబ్బాలు, నెస్లే, నాకు తెలిసి చాలామందికి గుర్తుండవచ్చు. అండ్ ఐస్ క్రీమ్ డబ్బాలు, పాడైపోయిన బ్రీఫ్ కేసు. వీడియోలో చూపెట్టిన విధంగా ఫస్ట్ ఒక ఐరన్ కడ్డీని స్టవ్ మీద పెట్టి దాన్ని కాల్ చేసుకొని మనకున్న ఈ డబ్బాలకి హోల్ పెట్టేసుకోవాలి అండి. చిన్న డబ్బా అయినా పర్వాలేదు, 2-3 హోల్స్ ఉంటే అది వాటర్ ఎక్కువైనప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి, చిన్న ఐస్ క్రీమ్ డబ్బా, పాడైపోయిన బ్రీఫ్ కేసు, చిన్నపిల్లల పాల డబ్బాలు కూడా నేను వదలలేదు. ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెరిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి డబ్బాలేనండి. పెద్ద పెద్ద కంటైనర్స్ తీసుకురాలేము, పెద్ద పెద్ద డబ్బాలు, కూల డబ్బాలు పెట్టలేము మనం. వీటికి మనం హోల్స్ పెట్టేసుకున్నాం కదా, ఇక బయటకు వచ్చేసేయండి. ఇది ఎర్రమట్టి అండి, నేను బయట నుంచి తీసేసుకున్నాను. మీకు ఒకటి చూపిస్తాను, భయపడొద్దండి. ఇదంతా కిచెన్ వేస్ట్. నేను మన మొక్కల కోసం అని చెప్పేసి ఇంట్లో నేను ఓన్గా ప్రిపేర్ చేస్తున్నది. సో గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా దీని గురించి తెలుస్తూ ఉంటుంది. నేను హోమ్ కంపోస్ట్, కిచెన్ వేస్ట్తో ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది కూడా ఒక వీడియో క్లియర్గా చేసి చెప్తాను. ఇది ఆవు పెండ అండి. దగ్గరలో మాకు ఆవులు ఉంటే అక్కడ నుంచి నేను తీసుకొచ్చిన ఆవు పేడ. ఇది మంచిగా ఎండబెట్టానండి, మీకు చూస్తుంటే తెలిసిపోతుంది. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ డబ్బాలకి మనం హోల్స్ పెట్టాం కదా, అది నేను కొబ్బరి చిప్పలతోటి కవర్ చేసి లైట్గా, స్టార్టింగ్ కాబట్టి లైట్గా ఒక 1-2 ఇంచెస్ ఎర్రమట్టి వేశాను. తర్వాత మీకు చూపెట్టిన కిచెన్ వేస్ట్ అండ్ పైనుంచి పెండ వేశాను. అండ్ పైనుంచి ఇప్పుడు మళ్ళీ ఎర్రమట్టితో కవర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, క్లియర్గా కనబడుతుంది. ఇవి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వంకాయ అండ్ టమాటా చెట్లు అండి. ఈరోజు వంకాయ అండ్ టమాటా చెట్లను నాటుకుందాము. మనం ఇంట్లో వెజిటబుల్స్ పెట్టుకున్నప్పుడు అందులో నుంచి ఎక్స్పెరిమెంట్ కోసం అని చెప్పి విత్తనాలు వేశాను. అవి చాలా బాగా మొలకలు వచ్చాయి. సో వంకాయ చెట్టు పెట్టి దాని మీద మొత్తం మట్టితోటి అంతా నేను కవర్ చేశాను. చూడండి అది ఎంత బాగా ఆగిపోయిందో. అండ్ ఇప్పుడు వచ్చేసి టమాటా చెట్టు, మీరు వేర్లు చూస్తుండవచ్చు అవి ఎంత పెద్దగా పెరిగాయి అన్నది. సో చూడాలి ఈ డబ్బాలో ఎంతవరకు ఉంటుంది అన్నది. అంటే మనకి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి చిన్న ప్లేస్లోనే చిన్న చిన్న కంటైనర్స్ తోటే, చిన్న చిన్న బాక్సెస్, డబ్బాలతోటే మనం మేనేజ్ చేస్తూ ఉండాలండి. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నా కోసం ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరిగితే మన ఫ్యామిలీ పెరుగుతుంది. నాకు తెలిసినవి మీతోటి, మీకు తెలిసినవి నేను, అందరం కలిసి నేర్చుకోవచ్చు. వంకాయ అండ్ టమాటా చెట్లు నాటేశానండి. మనము ఇవి పెట్టుకున్న తర్వాత వాటర్ పోయాలండి. చూడు, మట్టితోటి మొత్తం కప్పేశాను అండ్ వాటర్ కూడా పోస్తున్నాను. మనం ఫస్ట్ టైం రీప్లాంటింగ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే నీళ్ళు అన్నవి ఎక్కువగా పోయాలి. ఎంత ఎక్కువగా పోస్తే మనకు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత క్లియర్గా ఉన్నదన్నది తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, పైనుంచి నేను వాటర్ పోస్తే కింది నుంచి మనకి వాటర్ అన్నది కారుతుంది. ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకి తెలియకుండా ఎక్కువ వాటర్ పోయడం, లేదా వర్షం వచ్చినప్పుడు వాటర్ అన్నది ఉంటుంది కదా, అప్పుడు కింది నుంచి వాటర్ అన్నది వెళ్ళిపోతుంది. సో చెట్టుకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం ఓవర్ వాటరింగ్ చేసినా కూడా వేర్లకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు అండ్ చెట్టు హ్యాపీగా గ్రో అవుతుంది. అండ్ ఇది చెట్లుకి వాటర్తో పాటు సన్లైట్ అన్నది కూడా చాలా అంటే చాలా అవసరం అండి. ఎందుకంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ వల్లనే కదా అది తన ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్స్ అండి వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, ఈ చెట్లు పెరిగి పెద్దగా అయ్యి మంచిగా కాయలు రావడానికి దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి అన్నది, ఏమేం ఎరువులు వేయాలి, ఏ విధంగా దీన్ని కాపాడుకోవాలి అన్నది మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు రాబోతున్నాయి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.